అపర్ణ సుభాషులకి స్వరాజ్ని చూపించి నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పిన ఇందు ఆనందంలో అపర్ణ సుభాష్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు ఇందుకి స్వరాజ్ చూసినా కూడా తన భావాన్ని తను గుర్తుపట్టలేదా? అసలు ఎందుకు గుర్తుపట్టలేదు? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రేఖ ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఇక పెత్తనం అయితే మొదలు పెడుతుంది. ఇంతలో ఇక అపర్ణ అయితే తన కుటుంబం మొత్తం ఫ్యామిలీ ఫోటోని చూస్తూ మీరందరూ కూడా మాకు దూరం అయిపోయారు, మమ్మల్ని కూడా మీ దగ్గరికి తీసుకుపోయి ఉంటే మాకు ఇంత బాధ ఉండేది కాదు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ ఇక ఆ ఫోటోని గోడకైతే తగిలించబోతుండగా అప్పుడే ఇక రేఖ వచ్చి అపర్ణ చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని ఇక విసిరి కొడుతుంది. అది చూసిన అపర్ణ అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఫోటోని ఎందుకు అలా విసిరేసావు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఈ కుటుంబంలో ఎవ్వరు గుర్తులు కూడా ఇంట్లో ఉండకూడదు, వాళ్ళ ఫోటోలకి పరిమితమయ్యాయి. ఆ ఫోటోలు కూడా ఈ గోడ మీదకి రాకూడదు, ఇక్కడ ఎవ్వరి ఫోటోలు కనిపించకూడదు, కేవలం మా అమ్మది మా అన్నయ్యది మాత్రమే ఉండాలి అని అంటూ ఉంటుంది రేఖ. నా ఇంట్లో నా వాళ్ళ ఫోటో పెడితే నీకెందుకు, చనిపోయిన వాళ్ళ మీద ఎందుకు నీకంత పగ అని అంటూ ఉంటే, చనిపోయిన వాళ్ళల్లో నీ కొడుకు కోడలు కూడా ఉన్నారు, వాళ్ళే మా అన్నయ్యని మా అమ్మని చంపేశారు. అసలు వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు కానీ ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. నీ మనవరాలు పెద్దయిన తర్వాత అసలు కుటుంబం అంటే ఎలా ఉంటుందో, వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారో నీ మనవరాలిద్దరికీ కూడా తెలియకూడదు అని అంటూ ఉంటుంది రేఖ. అయితే అప్పుడే అపర్ణ అయితే ఎందుకు నువ్వు మాతో ఇలా ఆడుకుంటున్నావు, నువ్వు చెయ్యాల్సిందల్లా చేస్తున్నావు, కనీసం మా వాళ్ళ ఫోటోలు కూడా మాకెందుకు నువ్వు చూపించకుండా ఇలా పగలు కొట్టేసి వాళ్ళ జ్ఞాపకాలు లేకుండా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని నీ కుటుంబం ఎక్కడ కూడా కనిపించకూడదు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక ఇందు అయితే పెద్దది అవుతుంది. పెద్దదైన ఇందు చేత ఇంట్లో అన్ని పనులు కూడా చేయిస్తూ ఉంటుంది రేఖ. రేఖ తన కింద ఒక పని మనిషిగా ఇక ఇందుని చేస్తుంది. మీ అమ్మ కారణంగా నా కుటుంబము అందరూ కూడా చనిపోయారే, నిన్ను నా చేతిలో పని మనిషిగా పెట్టుకొని పైనున్న మీ అమ్మా నాన్న బాధపడేలా చేస్తాను అని రేఖ అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత ఇక ఇందుని చూసి అపర్ణ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మహారాణిలా బ్రతకాల్సిన నువ్వు ఇక్కడ పని మనిషిగా మారావు ఈ రేఖ వల్ల అని చెప్తూ ఉంటే, చూడు నానమ్మ, నాకేమీ కాదు, నేను బాగానే ఉంటాను. మా అమ్మ నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది, మా నాన్న ఆశయాలని దుగ్గిరాల వైభవాన్ని మళ్ళీ తీసుకొస్తాను. కానీ నాకు ఒక్కటే లోటు నానమ్మ, అమ్మ నాన్న ఫోటోని కూడా ఆ రేఖ మిగిల్చలేదు. వాళ్ళు ఎలా ఉంటారో, మన కుటుంబం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే, మీ అమ్మ అచ్చం నీకులాగే ఉంటుంది, మీ అమ్మ రూపాన్ని ఆ భగవంతుడు నీకిచ్చాడు, నిన్ను చూసి మీ అమ్మని గుర్తు చేసుకుంటూ ఉన్నానే, మీ అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. అలాగే నందు కూడా అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంటుంది అని అంటూ ఉంటే, నందు కూడా అచ్చం పిన్నిలాగే ఉంటుందా అని అంటూ ఉంటుంది ఇందు. అయితే అవును, అచ్చం మీ పిన్నిలాగే ఉంటుంది, కానీ మీ బాబాయ్ లాగా కవితలు రాస్తూ ఉంటుంది అది అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే అపర్ణ అయితే అంటూ ఉంటుంది సుభాష్తో, అదే మన స్వరాజ్ ఉండుంటే ఈ పాటికి వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసేవాళ్ళము అని చెప్తూ ఉంటుంది. రాజు కావ్య బ్రతికుంటే మేనలుడికి ఇచ్చే తన కూతుర్ని పెళ్లి చేస్తానని రాజు అన్నాడు, అలాగే చేసేవాళ్ళు అని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత సుభాష్ అయితే, అవునపర్ణ, అసలు ఆ రోజు మనకి ఎక్కడా కూడా స్వరాజ్యం చనిపోయినట్టు వాడు డెడ్ బాడీ కూడా దొరకలేదు, అంటే మనకిలాగే వాడు కూడా ఎక్కడైనా బ్రతికే ఉన్నాడంటావా అని అడుగుతూ ఉంటాడు సుభాష్. తప్పకుండా బ్రతికే ఉంటాడండి అని చెప్తూ ఉంటుంది అపర్ణ. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇందు అయితే బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన ఇందుకి స్వరాజ్ అయితే ఆటో నడుపుతూ కనిపిస్తూ ఉంటాడు. ఆటో నడుపుతూ కనిపిస్తూ ఉన్న స్వరాజ్ని చూసి అలాగే తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. స్వరాజ్నైతే తను ప్రేమించడం మొదలు పెడుతుంది ఇందు. నా మనసుకి నువ్వు ఎంతో బాగా నచ్చావు,
కానీ నీ దగ్గరికి వచ్చి నేనేమన్నా చెప్పాలంటే నాలో తెలియని భయం. ఈ విషయాన్ని ముందుగా మా నానమ్మకి మా తాతయ్యకి చెప్తాను, నిన్ను చూపిస్తాను, వాళ్ళే నా ప్రేమ గురించి నీ దగ్గరికి వచ్చి చెప్తారు అని అంటూ ఇందు అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత ఇందు అపర్ణ దగ్గరికి వచ్చి నానమ్మ నీకొక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అది? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నానమ్మ అని అనగానే ఏంటిందు నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అంటూ ఉంటుంది అపర్ణ. ఎవరమ్మా అతను అని సుభాష్ అయితే అడుగుతూ ఉంటాడు. చాలా మంచివాడు తాతయ్య, కానీ నేను తనని ప్రేమిస్తున్నట్టు తనకి తెలీదు అని అంటూ ఉంటుంది ఇందు. నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి చెప్పలేదా? అంటే మీ ఇద్దరు ప్రేమించుకోవడం లేదా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. లేదు నానమ్మ, నేనే ప్రేమిస్తున్నాను. అతని దగ్గరికి వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పడానికి నాకు భయం అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే అపర్ణ అయితే మనసులో ఉన్న మాటని చెప్పడానికి ఏముందమ్మా, అతనితో పరిచయం చేసుకొని చెప్పొచ్చు కదా అని అపర్ణ అంటూ ఉంటే నాలోని లోటు నీకు తెలుసు కదా నానమ్మ. ఆ రోజు నేను ఆ ప్రమాదంలో నా చెవికి గాయమయ్యి వినికిడి ఉండదు కదా, ఒక చెవి నాకు వినపడదు కదా. ఇప్పుడు నాకు అది లోటే కదా నానమ్మ. ఈ విషయం అతనికి తెలిస్తే నా ప్రేమని కాదంటాడేమో అని నాకు భయం అని అంటూ ఉంటుంది ఇందు. అలాంటిదేమీ లేదమ్మా, రేపు మేం కూడా వస్తాము, అతను ఎవరో చూపించు, మేమే దగ్గరుండి మాట్లాడతాము అని అపర్ణ సుభాష్ అయితే అంటారు. ఇక ఉదయం అవ్వంగానే అప్పుడు ఇక ఇందు అయితే అపర్ణని సుభాష్ని తీసుకొని ఇక గుడికని చెప్పి బయటికైతే వెళ్తుంది. అలా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అపర్ణ ఇందుతో ఇలా అంటూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే నేను ప్రేమించిన అబ్బాయి ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని అంటూ ఉంటుంది ఇందు. ఎవరు చూపించు? అదిగో నానమ్మ, అదిగో ఆటోలో నుంచి దిగుతున్నాడే అతనే, నేను తనని ప్రేమించాను, అతని నీ ప్రేమించిన వ్యక్తి అని చెప్తుంది ఇందు. ఆ మాట విని అతన్ని చూసి ఒక్కసారి అపర్ణ సుభాష్ షాక్ అయిపోతూ ఉంటారు. ఏవండి, అతను అచ్చు మన రాజులా లేడు అని అంటూ ఉంటే ఏంటి నానమ్మ రాజులా అంటున్నావేంటి? అంటే మా నాన్నలాగానా అని అంటూ ఉంటుంది ఇందు. అవునమ్మా, అతన్ని చూస్తుంటే అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడు. అంటే వాడు నా మనవడు స్వరాజ్య్ అని అంటూ ఉంటుంది అపర్ణ. అవునపర్ణ, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. చిన్నప్పుడు అచ్చం మన రాజులాగే ఉన్నాడు స్వరాజ్. అంటే వాడు ఎక్కడో బ్రతికి ఉన్నాడని మనం అనుకున్నాం కదండి. అంటే వాడు వీడే మన మనవడేనండి స్వరాజ్. మన ఇందు మన మనవడిని ప్రేమించింది. చూసారా ఆ బ్రహ్మముడి వీళ్ళిద్దరికీ ఎలా ముడిపడబోతుందో అని అపర్ణ సుభాష్ ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అపర్ణ అయితే స్వరాజ్ దగ్గరికి వెళ్తుంది. బాబు స్వరాజ్ అని అంటూ ఉంటే ఎవరండి మీరు? నన్నేంటి స్వరాజ్ అంటున్నారు? నా పేరు సీను, స్వరాజ్ కాదు అని అంటూ ఉంటాడు స్వరాజ్. అయితే నేను బాబు మీ అమ్మమ్మని, నన్ను గుర్తుపట్టలేదా రాజ్ అని అంటూ ఉంటే మీరు మా అమ్మమ్మ, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని స్వరాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక అపర్ణ అయితే ఏంటండి ఇది, స్వరాజ్ నన్ను గుర్తుపట్టలేదు అని అంటూ ఉంటుంది అపర్ణ. స్వరాజ్ నిన్ను గుర్తుపట్టలేదంటే ఒకవేళ తను స్వరాజ్యనంటావా అని అడుగుతూ ఉంటాడు సుభాష్. అయితే ఏమోనండి, కానీ వాడు తప్పకుండా మన స్వరాజ్యే, అచ్చం మన రాజు రూపంలోనే ఉన్నాడు అని అపర్ణ చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.